1 కప్పు బియ్యపిండి, తరిగిన ఉల్లిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా నానబెట్టిన పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని కవర్ కానీ తడి క్లాత్ కానీ తీసుకొని ఇలా చెక్కల్లాగా మొత్తుకోవాలి. నేను కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా కాగిందండి. మనం చేసుకున్న చెక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి ఎన్ని సరిపోతే అన్నిటినీ చేసి వేసుకోవాలండి. ఇది 2 వైపులా తిప్పి బాగా కలర్ వచ్చే వరకు కాల్చాలండి. బాగా కాలియండి. తీసేసుకున్నాం. అంతేనండి, చెక్కలు టేస్ట్